ఆదికాండము 4వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు చదువుదాం. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణమును లక్ష్యపెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనెను. ఎందుకు కోపం వచ్చిందండి కయీనికి? దేవుడు తన అర్పణని లక్ష్య పెట్టలేదని కయీనికి మిక్కిలి కోపం వచ్చిందంట. అంటే మామూలు కోపం కాదు, ఆగ్రహము, భయంకరమైన కోపము ఆయనకు వచ్చిందంట. ఇక్కడ చూసినట్లయితే చాలా మందికి వచ్చే ప్రశ్న, దేవుడు పక్షపాతియా? ఇస్ గాడ్ పార్షల్? వై డిడ్ నాట్ గాడ్ యాక్సెప్ట్ కేన్స్ ఆఫరింగ్ అండ్ వై డిడ్ గాడ్ యాక్సెప్ట్ ఏబెల్స్ ఆఫరింగ్? వారెందుకు అంత దీవించబడాలి, నేనెందుకు ఈ స్థితిలో ఉండాలి? చాలా మందికి వచ్చే ప్రశ్న అదేనండి, అదే ప్రశ్న. గాడ్ ఇస్ నాట్ ఎ రెస్పెక్టర్ ఆఫ్ పీపుల్. రిమెంబర్ దిస్. ఇది మిమ్మల్ని ఎవరైనా అడుగుతున్నట్లయితే ఈ మాట చెప్పండి. దేవుడు మనుషులకి పక్షపాతి కాదు, కానీ ఆయన నియమాలకి, వారి ఆలోచనలు అంటే వారి మనసు, వారి హృదయానికి దేవుడు అవి రెస్పెక్ట్ చేస్తాడంటే. ఏం రెస్పెక్ట్ చేస్తాడు? నీ హృదయం సరిగ్గుందా? గాడ్ విల్ రెస్పెక్ట్ దాట్. హీ విల్ నాట్ రెస్పెక్ట్ ద పీపుల్. ఓహో, మనుషుల ముందు ఈయన ఇన్ని గొప్ప కార్యాలు చేస్తాడంటే, దేవా నువ్వు లెక్కలేదా? నీ నామంలో ఆయన దయ్యాలు వెళ్ళగొట్టాడు కదా, నీ నామంలో ఆయన ఇన్ని కార్యాలు చేస్తాడు కదా, దేవా నువ్వు ఎంత గొప్ప స్థితిలో ఆయన పెడతావు అని అంటే, దేవుడు అంటాడు ఆయన హీ విల్ బి ఇన్ ద లాస్ట్, లేకపోతే నరకంలోకి వెళ్తాడు. హూ నోస్? ఎందుకంటే మనుషులు చూసింది ఎల్ల ఏంటి? గొప్ప సేవ చేస్తాడండి, దయ్యాలు వెళ్ళగొట్టాడండి, ఎంతమందిని స్వస్థపరిచాడండి, ఇవన్నీ చేస్తాడండి మనుషుల దృష్టిలో. కానీ దేవుని దృష్టిలో నో. ఎవరైతే ఆలయంలో వెనకాల ఒంటరిగా ఎవరు చూడనప్పుడు ప్రార్థిస్తూనే ఉంటూ, మొరపెడుతూనే ఉంటూ, ఉపవాసం ఉంటూ, అసలు ఎవరు పట్టించుకునే వ్యక్తి, ఎవరైతే ఊహించని వ్యక్తి, ఆయన ముందు దాటుకొని వెళ్తూ ఆయనని నిర్లక్ష్యపరుస్తూ, తిడుతూ, నువ్వు పనికిరానోడివి, నువ్వు మాలాంటి ఇంత పెద్ద ఆలయానికి వస్తావేంటి అన్నట్లాంటి వారిని దేవుడు ఎన్నుకొని దేవుడు వారిని హెచ్చిస్తాడు, వారిని ఘనపరుస్తాడు. గాడ్ డస్ నాట్ థింక్ ద వే వీ థింక్. మనుషులు పై రూపానే చూస్తారండి. మనుషుల్లో ఎప్పుడు చూసినా బహిరంగమైన వాటినే చూస్తారు, కానీ దేవుడు ఆలోచించే విధానమే వేరు. ఐ ప్రే మన ఆలయంలో దేవుడు ఈ మనిషిని చూస్తే ఎలాగ ఆలోచిస్తాడో ఆ రీతిగా ఆలోచిస్తే మీరు అందరితో ప్రవర్తించే విధానమే మారిపోతుంది. స్టేజ్ పైన ఉన్న వారిని ఒక రీతి గౌరవపరుస్తారు, స్టేజ్ కింద ఉన్న వారిని లెక్క చేయరు. లేకపోతే ఎవరైతే పరిచర్యలో లేరో వారిని లెక్క చేయరు. అంటే పరిచర్యలు ఉన్న వారికే గౌరవమా, పరిచర్యలు లేని వారికి గౌరవం లేదా? నో. హూ నోస్, హీ మైట్ బి గ్రేట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో ఆయన గొప్పవాడు. ఆయన ఎంత ఉపవాసం ఉంటున్నాడు, ఎంత ప్రార్థన చేస్తున్నాడు, ఎవరు చూడరు, ఎవరు గుర్తించరు, ఎవరు గ్రహించరు. కానీ దేవుడు ద లీస్ట్ విల్ బికమ్ ద గ్రేటెస్ట్. హల్లెలూయా. ఎవరైతే కిందున్నవారు దేవుడు వారిని పైకి లేపుతాడని. గాడ్ ఇస్ నాట్ పార్షియల్, బట్ గాడ్ సీస్ ద హార్ట్ ఆఫ్ అ పర్సన్. ఆ మనిషి హృదయాన్ని బట్టి ఆయనని హెచ్చిస్తాడు. ఆ మనిషి హృదయాన్ని బట్టి దేవుడు వారి తలని పైకెత్తుతాడు. చాలా మంది మనలో కూడా అండి, ఎవరైనా దీవించబడితే మన హృదయము ఒకలాంటి కలవరం వస్తుంది. ఎవరైనా హెచ్చించబడితే, ఘనత పొందుకుంటే, ఎవరైనా దేవుని చేత అత్యధికముగా ఆశీర్వదించబడితే, మన శారీరక కార్నల్ థింకింగ్ తట్టుకోలేదు. శారీరకంగా ఆలోచిస్తాం, శరీరాంశాలుగా ప్రవర్తిస్తాం. తనలో ఏముందని అంత ఆనర్ తనకు అవసరమా? తనలో ఏముందని ఇంత పొందుకుంటున్నాడు? తనలో ఏముందని ఇంత ప్రమోషన్? తనలో ఏముందని ఇంత సంపాదిస్తున్నాడు? నాకు లేదా? నేను చేయట్లేదా? నా వల్ల అవ్వదా అని చాలా మంది మీరు తట్టుకోలేకపోతున్నాం. ఎవరైనా ఆశీర్వదించబడితే. అసూయ ఆత్మ బహు భయంకరమైన దురాత్మ అండి. ఆ అసూయ మనం ఎప్పుడైతే, అసూయ అనేది ఒక ఆత్మ కాదు, మొదటిగా ఒక ఫీలింగ్, ఒక ఇమోషన్గా, ఒక భావోద్వేగంగా స్టార్ట్ అవుతుంది. ఒకలాంటి కలవరము ఎవరైనా బ్లెస్ అవుతే, మీరు ఎవరైనా బ్లెస్ అయిన వారు మీ దగ్గరికి వస్తే మీరు తట్టుకోలేరు, వారితో మాట్లాడలేరు, పలకరించలేరు. నేను తక్కువ అయిపోతానేమో, నన్ను చిన్న చూపు చూస్తారేమో, వారితో ఫ్రీగా ఉండలేరు, వెనకాకి వెళ్ళిపోతారు, డిగ్నిఫైడ్గా ఉంటారు, రిజర్వ్డ్గా ఉంటారు, మాట్లాడు, నువ్వేం పెద్ద గొప్ప అనుకుంటున్నావా అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. అట్లాంటి వారిని కూడా దేవుడు చూస్తున్నాడని మర్చిపోకండి. మిమ్మల్ని చూసి మీ హృదయం తగ్గట్టు మీరు అంతకంతకు దిగజారుతారు, వారు అంతకంతకు పైకి వెళ్తారు. కాబట్టి జాగ్రత్త.
సో వెన్ పీపుల్ ఆర్ బీయింగ్ బ్లెస్డ్ అండ్ యు సీ దెమ్ బీయింగ్ బ్లెస్డ్, సీయింగ్ దెమ్ బీయింగ్ ఆనర్డ్, ఘనపరచబడుతూ హెచ్చించబడుతూ దేవుడు ఆశీర్వదిస్తూ వారు వర్ధిల్లుతున్న జీవితం చూసి, దేవా నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలయ్యా, వారిని దీవించా, నీకు వందనాలు ప్రభా అని చెప్పగలిగిన మనసు హృదయం, మాటలు కాదు మనసు హృదయం ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని చూసి దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. మళ్ళా దేవుడు ఆశీర్వదిస్తాడు కాబట్టి నేను ఇట్లుంటాను కాదండి. నిజంగా హృదయపూర్వకంగా యథార్థంగా నువ్వు దీవించే దేవుడు అయ్యా, నువ్వు వారి జీవితం చేస్తావు అంటే నా జీవితం కూడా చేస్తావు ప్రభా, నాకు తెలుసు అయ్యా. ఈ అసూయ అనేది ఇమోషన్ తోటి ప్రారంభించబడుతుంది. కానీ ఆ ఇమోషనే దేనికి దారి తీస్తుంది అంటే ఆ భావోద్వేగము, దట్ జెలసీ, దట్ ఎన్వియస్ థింకింగ్ విల్ ఓపెన్ అ డోర్ ఫర్ ద ఎనిమీ. అపవాదికి ఏం తెరుస్తుంది? తలుపు తెరుస్తుంది. అసూయని అస్సలు ఎంటర్టైన్ చేయకండి. అసూయనే అసూయే కదా. ఈరోజు లోకంలో చాలా మంది చాలా వాడక భాషగా అంటారు, ఐఎమ్ సో జెలస్ ఆఫ్ యూ అంటారు కదండి. ఎక్కడ చూసిన ఐఎమ్ సో జెలస్ ఆఫ్ యూ, ఐఎమ్ సో ఎన్వియస్ ఆఫ్ యూ. ఇక్కడ అసూయ పడ్డాడు కయ్యను, అసూయ పడ్డాడు అంతే చాలు. ఎన్నో మార్లు చూస్తామండి బైబిల్లో. మొదటిగా ప్రారంభించబడ్డది కయ్యంతో. ఇంకో సందర్భంలో చూస్తాము సౌలుకి కూడా అదే అసూయ అనే ఆత్మ. అసూయ ఎప్పుడైతే అసూయ పడ్డాడో దురాత్మలు వచ్చినాయి, అసూయ పడ్డాడు దురాత్మలు వచ్చినాయి. ఈరోజు కెన్ యూ రియలీ బీ జెన్యున్లీ హ్యాపీ ఫర్ ద పీపుల్ హూ ఆర్ బ్లెస్డ్? దేవా నీకు వందనాలు ప్రభా, నువ్వే హెచ్చించావు ప్రభా. ఈరోజు దేవుడు ఎవరినైనా ఆశీర్వదిస్తే మీ కుటుంబస్తుల్లోనే ఒకరు ఆశీర్వదించబడతారు, ఒకరు హీన స్థితిలో ఉంటారు. ఆశీర్వదించబడిన వారిని చూసి నువ్వు అడ్డదారులు బట్టి పైకి వచ్చావులే, నువ్వు ఏదో తప్పుడు పనులు చేసి పైకి వచ్చావులే, నువ్వు లంచాలు తీసుకొని పైకి వచ్చావులే అని హీన స్థితిలో ఉన్న వారి గురించి మాట్లాడటానికి హక్కు లేదు. వై? నేనెందుకు ఆశ్రయించబడకూడదు? ఇక్కడ కయ్యనికి అదే కోపం వచ్చింది. హౌ డేర్ గాడ్ బ్లెసెస్ ఈవెన్ నాలో ఏం తప్పు ఉంది అంటే దేవుడు ఒకటే సమాధానం ఇచ్చాడు. యు నో వాట్ హీ టోల్డ్? ఆ నెక్స్ట్ లైన్ లో ఉంటుంది చూడండి, దేవుడు ఇచ్చిన సమాధానం ఉంటుంది చూడండి. యెహోవా కయ్యనితో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? నీవు కూడా సత్క్రియని, ఇంకో వర్షన్ లో ఉంటది, నువ్వు కూడా చేస్తే నిన్ను ఆశీర్వదించనా, నువ్వు కూడా కష్టపడితే నిన్ను దీవించనా, నువ్వు కూడా రాత్రింపగలు ప్రయాసపడితే నిన్ను హెచ్చించనా? దేవుడు మిమ్మల్ని అడిగితే మీ సమాధానం ఏంటి? ఈరోజు మనుషులు చూసి ఏడవటం కాదండి, మనుషులు చూసి తిట్టుకోవడం కాదు. వారికి ఇంత సీన్ అవసరమా? హూ మేడ్ యువర్ లీడర్ అడిగారు. ఎవరిని? మోషేని అడిగారు. ఎవరు? మిరియాము, అహరోన్లు, అదే రీతిగా దాతాను, అభిరాములు, కోరాలు, వీళ్ళందరూ అడిగారు, నేను ఎవరు చేస్తారు మా పైన నాయకుడు? దేవుడే చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది అనుకుంటూ ఉంటారు వారు స్వతహాగా వచ్చారని. స్వతహాగా వస్తే స్వతహాగా వెళ్ళిపోతారు. దేవుని సహాయం లేకుండా వస్తే దేవుని సహాయం లేకుండానే అట్లా కనపడి అట్లా మాయమైపోతారు. కానీ నిజంగా దేవుని సహాయం అంటే అంతకంతకు అభివృద్ధి పొందుతారు, అంతకంతకు విస్తరిస్తారు, వర్ధిల్లుతారు, అంతకంతకు వర్ధిల్లుతానే ఉన్నారు ప్రతిరోజు అని అంటే నిశ్చయముగా దేవుని సహాయమే, నిశ్చయముగా దేవుని హస్తమే అని మీరు నమ్మండి.